గణతంత్ర దినోత్సవ వేడుకలలో తనను అవమానపరిచారని మండిపడ్డ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉదయం 7 గంటలకు అధికారికంగా జెండావందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు 7:15 నిమిషాలకి సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అప్పటికే జెండా ఎగురవేసిన మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ 10 నిమిషాలు కూడా వేచి ఉండలేరా అని జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే రాజ్యాంగ స్ఫూర్తిని అధికారులు దొంగలు తొక్కుతున్నారని మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్పై మండిపడ్డ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికార పక్షంలో ఎన్నిక అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరుస్తారా అండి? కరెక్టా ఇది? చెప్పండి, మీకు శోభ ఇస్తుందా యాజ్ ఏ అధికారికి? మీరు మాకు టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. ఈజ్ దిస్ ఏ వే? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది చెప్పండి. మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇది 7 గంటలకు వచ్చి 7:12 కల్లా ఆగే శక్తి లేకుండా ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏం కరెక్ట్ అది? మీరు మాకు గౌరవం ఇవ్వాలి మేడం. మాకు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఎవరైతే ఓటు వేసిండ్రో చాలా ప్రేమతో వాళ్ళు పిలిస్తే కూడా ఇలా మీ జడ్సీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండ్రో, మీరు కూడా ఫస్ట్ టైం మీతో ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు రెస్పెక్ట్, మీకు రెస్పెక్ట్ ఇద్దామనే మేము వచ్చినాం ఇక్కడికి. బట్ ఈజ్ దిస్ ఎ వే? అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutesని కూడా మీరు ఆగలేరా? మీకు యూ నో దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మాకు ఇక్కడ వచ్చేసరికి రైల్వే దగ్గర ఒక 5 నిమిషాలు ఆడ వీ గాట్ స్టాక్. అదర్వైజ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్పిన టైంకే ఇక్కడ వస్తూ ఉండే మేము. మరి ఏందమ్మా ఇది తరికా ఏంటి? ఇది కరెక్టా? చెప్పండి, మీరే చెప్పండి. మేము ఎంత సహనంతో ఉండాలమ్మా? మీరు ఇవాళ ఇది కరెక్ట్ పద్ధత? చెప్పండి. మరి ఇది అగౌరవపరిచినట్టే కదా అమ్మా. ఈడ మీకు మీ బాధ్యత ఇక్కడ ఇచ్చిండ్రు, మీకు మీ బాధ్యత ఇది. ఈ జోనల్ ఆఫీస్ ఇచ్చింది మా మల్కాజ్గిరి ఆఫీస్లో మీరు కూర్చొని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ స్థానానికి మీరు మర్యాద తేవాలా, ఈ స్థానానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా. మీరు మనం ఆల్రెడీ చెప్పాము మేడం, సార్ వస్తుండే ఆల్రెడీ వేలో ఉన్నామని చెప్పాము. మీరు మళ్ళీ అక్కడికి స్టార్ట్ చేసి అంటే ఏంది అంటే మీరు 5 minutes వెయిట్ చేస్తే నేను 5 minutes లేట్ అయినందుకు మాకు అవమానం జరగాలనా అమ్మా? వాట్ సారీ అండి? అబ్సల్యూట్లీ రబీష్. ఇది ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రజాప్రతినిధిని, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరచడం ఏముంటుంది చెప్పండి? మీరు అన్ని టైంకే చేస్తారు మేడం. ప్రతిదీ మీరు ఇచ్చిన టైంకి అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారా? ప్రతి పనులు మీరు అన్ని కంప్లీట్ ఎందుకు ఏం చేసుకొని ఇన్వైట్ చేస్తారమ్మా? అవమానం మీరు చేసి అంటే మీరు వచ్చి యూ షుడ్ హావ్ వెయిటెడ్. You ask him, call him, tell him. అంటే అంత అంటే వాళ్ళు ఏం పెద్ద చదువులు చదువుకుంటే వాళ్ళకి అంత నెత్తి మీద ఎక్కినట్ట కళ్ళు? నాకు అర్థం కాదు. ఇంకెందుకు అవమానం చేసినాక ఏ విధంగా అవుతుంది ఇది చెప్పండి. అరే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు ఆగని పరిస్థితి ఉంటే మీకు ఎవరికి ఏం గౌరవం ఇస్తున్నారు మేడం? మిమ్మల్ని ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి గౌరవం తీసుకున్నామా?